ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం हिरण्यरूपस्य हिरण्यचन्द्रगपान्नपात्सेतु हिरण्यवर्णः हिरण्यगात्पर्योनेर्निषद्या हिरण्यदादत्यन्नमस्मै। जय बोलो रामानुजस्वामी की। सकलाराधनैश्वर्चितमस्तु। ओम इषेत्वर्जेत्वा वाजवस्थो वाजवस्थ देवो वस्सविता श्रेष्ठतमाय कर्मणे अथ मधुपर्कं दधि मधु सम्मिश्रं स्वर्णपात्रे निधाय पवित्रं निधाय अमृतोपस्तरणमसीत्यपस्समर्प्य इदं विष्णुर्मधुवादाय द्वाभ्यां मन्त्राभ्यां मधुपर्कमभिमन्त्र्या। ओम इदं विष्णुर्विचक्रमे त्रेधा माध्वेर्नः संवोहधे मधुनग्नमुदोषसि मधुमत्पार्थिवगं रजः मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः सगुर्मूलमन्त्रेण द्विस्तूष्णीं विराजो दोहमसीया తెలియజేస్తోంది ఈ మహాసంకల్పం. అంతేకాకుండా కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్ర ఆచార్యవర్యైః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే पंचाशताधिवर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथमे घने द्वितीय यामे तृतीय मुहूर्ते त्रयोदश घटिकायां प्रथम प्राणायाम काले नामधेयेन्द्र समये पार्थिवानंत कूर्म श्वेतवराह सावित्री मनु ब्रह्म प्रलयाख्य सप्तकल्पानां मध्ये वराह कल्पे स्वायंभुव स्वारोजुष उत्तमतामसरीवत चाक्षुष वैवस्वत सूर्याग्निधर्म ब्रह्म रुद्रकाच्य भौच्य चतुर्दश मन्वन्तराणामन्तरे अतीतेषु सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैक सप्तति महायुगानां सप्तविंश శాంతపరము మొదలైనటువంటి యజ్ఞాలు ప్రస్తుతం మనం చేయలేము. అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మహాసంకల్పం చెబుతుంది. జై శ్రీరామ్. అంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్ప పూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. ओम श्रीमद सिंध्यानंत संतन्यमान अनिवार्य वीर्यस्य लोक परिपालन परायणस्य भगवतो नारायणस्य राजलौघ मध्ये परिभ्रमायमानानां कोटि ब्रह्माण्डानां एकतमे व्यक्ताव्यक्तमहदहंकार पृथिव्यप्तेजो वायुराकाशाद्यावरणैरावृते महति ब्रह्माण्ड खण्डमण्डले आधार शक्ति कूर्मानन्ताद्यष्ट दिग्गजो परिप्रतिष्ठितस्य वितल सुतल तलातल रसातल महातल सप्तपातालादि लोकानामूर्ध्वभागे भूर्लोक भवर
దేవర్లోక శువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండే షుండాదండోత్తంభితే లోకాలోకాచలబలయుతే సురా సర్పిర్దక్షేర స్వాదోదకార్ణవ పరివృత జంబో ప్లక్షకుత క్రౌంచ శాకజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వేపదేపితే ఇంద్రకశేరుతామ్రకభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే కారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురి ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచలేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభృత్యనేక పుణ్యనదేభిః సహస్ర ప్రసరే కురు పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవ శూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషధే ముకోషైమవత్ వింధ్యాచలానా హరివర్ష కింపురుష వర్షజోర్దక్షిణే మలయాచలాదుత్తరే స్వర్ణ ప్రస్థ ప్రాంశు శుక్త్యావర్తన నమరక మోహారక పాంచజన్య సింహాలంకేత నవఖండ మండితే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే వశగరి సత్యవ్రతేదుగిరి పాండురంగుహో బిల ప్రపతి భగవద్ దివ్య దేశానా తామ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణానదీనాంచోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాది హిమవన్ మేరోర్దక్షిణ దిగ్భాగే పరసంఖ్యాతా సంఖ్యాతా వర్షజతదీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరం భూమండలస్యోపరి స్థిత భువస్య వర్మహర్జనస్తపస్తత్యపదాలోకానాముపరి బ్రహ్మాండ కడాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేక కోటి మన్యర్కేంద్ర దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే ఆధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రదల పరిణిత మహాపద్మస్య పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః కర్ణికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే రుగ్యజస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య బహిః సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య బహిః కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైः సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శంఖ చక్ర గదాశార్గ కృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభమణి పుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్వయ భక్తిసార షడగోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సూరిభిః ఆచార్య పంకజాక్షరామమిశ్రయామన గోష్ఠే పూర్ణ వరరంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః భృగపులస్య పులః క్రతుమరేచి దక్షాంగేరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః దుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే
पंचाशताधिवर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथमेहनि द्वितीययामे तृतीयमुहूर्ते त्रयोदश घटिकायां प्रथम प्राणायाम काले नामधेयेन्द्र समये पार्थिवानंत कूर्म श्वेतवराह सावित्री मनु ब्रह्म प्रलयाख्य सप्तकल्पानां मध्ये वेदवाराह कल्पे स्वायंभुव स्वारोजुष औत्तमतामसरीवत चाक्षुष वैवस्वत सूर्याग्निधर्म ब्रह्म रुद्रकाच्य भौच्य चतुर्दश मन्वन्तराणामन्तरे अतीतेषु सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैक सप्तति महायुगानां सप्तविंशति गते अष्टाविंशतितम महायुगे कृतत्रेतद्वापरयुगेषु गतेषु द्वात्रिंशत्सहस्रान्वित चतुर्लक्ष संख्याब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्कशालि वाहन विजयाभिनन्दन नृपनागार्जुन शकानां मध्ये कालिवाहन शके अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री प्रभवादे षष्टि संवत्सराणां मध्ये पराभव नाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभतिथौ भृगुवासरे पुनर्वसु नक्षत्रे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाम एवं विशिष्टे शुभेभ्युदय मुहूर्ते అంతా కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా వాలుకాభిః సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్య మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్ర మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శతకవ్యూతి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాదిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్య ఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యాన సర్వేశ పితॄణా నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. సుగంధ కుసుమాక్షత నూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ తదాధారం హిరణ్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ అతః కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుత దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యే మే కృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్ విశ్వంభరః పంచభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధేమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థ సిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రయచ్చ మే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రయచ్చ మే సర్వసస్యాశ్రయా భూమిః వరాహేన సముద్ధృతా అనంత పుణ్య ఫలదాం అత శాంతిం ప్రయచ్చ మే హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలదమత శాంతిం ప్రయచ్చ మే ఓం దేవస్య త్వాస విదః ప్రసవేష్వినార్బాహుభ్యాం హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేజే ప్రతిగృహ్ణాతు యం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతిచ్ఛైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్వ పాణినా
పతివ్రత మహాభాగ ఛాజేవానుగతా సదా. అంతా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధితనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయా ఇమా అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. జై బోలో రామచంద్ర భగవాన్ మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ ఏ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై రామాదగు జై లక్ష్మణ స్వామికి జై బోలో పవన సుత హనుమాన్ కి అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది. లోకాచార ప్రకారేణ మంగళాష్టకచూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాధపరాజరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్భవాః శేషాక్రూరపతిష్ట నారద పయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం. సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై
कारणानि सततं कुर्वन्तु मां मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः स्वते च गिरिजा हल्या च मण्डोदरे पाञ्चाली घटसम्भवस्य रमणी सीता सची रोहिणी तारासागर मेखला गुणवती देवह्युषारुन्धती कौसल्यादि समस्त पुण्यवनिताः कुर्वन्तु वान् मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः गंगा भोगवती कलिन्दतनया भागीरथी नर्मदा गायत्री भवनाशनी गुणवती कन्या नदी गोमती गवते सुवर्णवदना गोदावरी गण्डकी कावेरी जगमुद्वती च सरितः कुर्वन्तु वां मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः नारायण ध्यान सावधानाः पात्मं भागवतं भविष्यदमलं वाराह गंगारुडं ब्राह्मं वैष्णववामनेशचरितं श्रीनारदीयं शुभं ब्रह्माण्डं पुराणानि वै मार्कण्डेयमुखानि मात्स्यमनिशं कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान सावधानाः आदित्यश्च सुधाकरश्च धरणीपुत्रश्च चन्द्रात्मजः देवार्यश्च बृहस्पतिर्भृगुसुतश्छायापतेर्नन्दनः शुभा एकादशस्थानकाः नक्षत्राणि च लग्नयोः गतिधयः कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः लक्ष्मीनारायण ध्यान सावधानाः काम्भोजश्च कलिङ्गमङ्गमहदाहु काश्मीरभोजो मरुः नेपालो निजुतश्च जङ्कणकुरु सौवीरसौराष्ट्रको गोकरहाटलाटयवनः प्रज्योतिषाः कोदनः कर्णाटेति समस्तदेशवनिताः कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः देवेन्द्रादि समस्त देवतगणाः सद्विप्रसत्यादिषु मन्वादिस्मृतयोर्जुश्च निगमावाद्याश्च नानाविधाः सर्वदा षट्शास्त्राणि च कामधेनुरनिशं कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः रामानुज भट्टरार्य जडगोपानन्द संकर्षणः श्रीसौदर्शन पाञ्चजन्य भरताचार्य महावैष्णवै वैदैः शास्त्रपुराण वैष्णवकथालापैः सदा सेवितः पायाद्वो भगवान् पुराणपुरुषः कुर्वन् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना जनगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले गिरिपदे नारायणाख्याचले लोकमहाचले निषधे पुण्ये च पुष्पाचले पायाद्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः चतुर्दश भवनानाम् इन्द्राग्निमनिर्दिवर्णवायुकुबेर ईशानाद्यष्टलोकपालकानाम् अनवरत जटाकोटिमणिमयानुवन्दित चाज्वल्यमान नारायणपादारविन्द सन्दोहानाम् त्रयस्त्रिंशत्कोटिदेवतानां पराशरात्रेय काश्यप मरीच वामन चाबाल वसिष्ठ गौतम याज्ञवल्क्य भृग्वादिमुनीनाम् मंदिर मुखनासिक स्तूपि मध्यरंग महदास्तार सौधांतराल गोपुर प्राकार वचनालय यागशालाद्यनेक मंडप नृत्त मंडप रत्न वेदिकादि महामंडपाना वाजपेयादिरात्राप्तोर्यामसान्तपनादि महायज्ञानाम् ऋग्यजुस्सामाधर्वण नालायन प्रबंध तर्कमेवांस वेदांत भाष्यागम शब्दशास्त्राणाम् भारत रामायण भागवत श्रीपाञ्चरात्र अष्टादश पुराणादीनाम् कनकरत्न मौक्तिक तुकोल विचित्र वलय गंध पुष्पाक्षत पवित्र दूर्वांकुर कुंकुम गोरोजन कर्पूर कस्तूरिकादि शोभन द्रव्याणाम् स्वस्ति पुण्याः वाचन अंकुरारोपण ध्वजारोहण तीर्थान्वज भेरी दाडन यागोपकरण देवताह्वान कुंभस्थापनादि देवदेवस्य महोत्सवानाम्
స్వస్తి కల్పద్రుమాగమ విచింత్య రత్న నిర్జనగణాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహక మఘుమాయమాన అభ్రంకశకల్లోల వేలితస్య మంజుల మంజరీకృత ఫేణ మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభ్యంగ శృంగారకస్య పయః పారావారస్య హారనీహారపటీర కర్పూర ప్రభాత గద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతావృత పరిపూరిత పరిఘావలయుతే తపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌధ విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహనీయ సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్ కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేనా నివార్యమాన సమ్మఖ సంవర్ధన కలకలస్య ఏనస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభముహూర్తం సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి గోవిందా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోస్తి భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ की सीतामाई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की भद्राद्रि राम गोविंदा वैकुंठ राम गोविंदा ओंकार राम गोविंदा राम नारायण गोविंदा लक्ष्मी रमण गोविंदा आंजनेय वरद गोविंदा जय श्री राम जय श्री राम जय श्री राम సుముహూర్తమైన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయనం అని వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు, ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని, ఓ రామ ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను, ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా కూతురు ఈవిడ,
రేపటి నుండి నీకు సహధర్మచరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది పాణిగ్రహణం. కానీ భద్రాచలంలో మాత్రం వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేటువంటి చూపులు కలిసిన శుభవేళ. అటువంటి గొప్ప ఆచారం మనకి భద్రాచలంలో ఉంది. తెలుగువారి కళ్యాణ ముహూర్తాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఇది గొప్ప విశేషం అన్నమాట. దాదాపుగా మీకు తిరుమలలో వెళ్తే తిరుమలలో ముహూర్త సమయానికి అక్కడ మాంగళ్య ధారణ చేస్తారు, ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్ళి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. ततः श्रेयोक्त भूसोक्त प्रकारेण पुष्पोदकस्तपनं कृत्वा ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భూమిం భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే ఇతి సంకల్ప్య पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम ओम ओम